హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది. అలాగనే ఇందులో మన ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో, సపోజ్ శారీస్ కానీ, లేదంటే డ్రెస్ మెటీరియల్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, ఇంకా స్వీట్ ఐటమ్స్ కానీ ఏదైనా సరే, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి దగ్గర కొందరు స్టార్ట్ చేస్తుంటారు కదా. ఆ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ బిజినెస్ ఎలాగ గ్రోత్ చేసుకోవాలి, ఏ విధంగా మనము గ్రోత్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి, అలాగనే గ్రూప్స్లో ఎలాగా మనం గ్రోత్ చేసుకోవాలన్నది ఈరోజు ఫుల్ వీడియోలో మనం చెప్తాము. చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ మనం చెప్పినట్టు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనము రీసేలింగ్ బిజినెస్ గురించి చాలా క్లుప్తంగా చెప్పాము. అలాగనే రీసేలింగ్ ఏ విధంగా చేయాలన్నది కూడా నేను క్లియర్గా అయితే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బిఫోర్ 10 days వీడియో బ్యాక్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, దాంట్లో చాలా మంది అయితే జాయిన్ అయ్యారు, గ్రూప్లో జాయిన్ అయ్యారు, కొందరు మనీ అయితే ఎర్న్ చేసుకున్నారు. అలాగనే చాలా విధాలుగా అయితే కొందరికైతే హెల్ప్ అయింది. జెన్యున్గా ఉండే వాళ్ళకి, అంటే మన ఇంటి దగ్గర స్టాక్ ఉండే వాళ్ళకి మంచిగా ఉపయోగపడింది. అలాగనే చాలామంది మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఉంది కదా, అలాంటి వాళ్ళ స్టాక్ తెచ్చి మనం గ్రూప్లో పెట్టినా కూడా వాళ్ళు కూడా సేల్ అయ్యింది. మనం డెలివరీ కూడా ఇచ్చినాము. రోజు కనీసం ఒక 10 కానీ 15 కానీ డెలివరీ అయితే ఇచ్చినాము. చాలా మందికి అయితే హెల్ప్ చేసినాం, అది మీకు కూడా తెలుసు. ఓకేనా. ఈరోజు మధ్యలో మనమైతే కొన్ని రోజుల్లో మధ్య అయితే నిలిపేసినాం. ఎందుకు నిలిపేసినాం అంటే కొందరు వల్ల, అంటే ఒక 10 members వల్ల. ఎందుకంటే వాళ్ళు మనం ఆర్డర్లు పెట్టినా కూడా, ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా స్టాక్ కావాలన్నప్పుడు, సపోజ్ మనం ఆర్డర్ పెట్టినప్పుడు ఆర్డర్ రాకపోయింది అనుకో, స్టాక్ రాకపోయింది అనుకో, కస్టమర్ అయితే ఇబ్బంది పడతాడు. ఓకేనా. డబ్బులు వాళ్ళకి వాపస్ రిటర్న్ వేసినా కూడా కస్టమర్ అనేది సఫర్ అవుతాడు. ఎందుకంటే ఆ స్టాక్ రాలేదు కాబట్టి, తనకు నచ్చిన స్టాక్ రాలేదు కాబట్టి సఫర్ అవుతాడు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చాలా జరిగినాయి. కాబట్టి దాన్ని అంతా క్లోజ్ చేసినాం. అలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా ఈసారి పక్కా ప్లానింగ్తో మనమైతే రీసెల్లింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ రీసెల్లింగ్ బిజినెస్ చాలా మంది ఉపయోగపడుతుంది. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగనే ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, శారీస్ బిజినెస్ చేసే వాళ్ళని, జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళకి, బ్యాంగిల్ బిజినెస్ చేసే వాళ్ళకి, నెక్స్ట్ ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ కానీ ఇంటి దగ్గర కూర్చొని సేల్ చేస్తూ అంటారు. వాళ్ళకు పోవు అనమాట, స్టాక్ అయితే పోవు. దాన్ని ఏ విధంగా మనము సేల్ చేసుకోవాలి, ఏ విధంగా పోతే గ్రోత్ అవుతామన్నది చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను, వినండి. మనము రీసెల్లింగ్ చేయాలంటే ఏదో ఒక సోషల్ మీడియా అన్న ఉండాలి. ఏదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఉండాలి. కానీ కొందరికైతే ఉండదు. వాళ్ళు ఎలాగ చేయాలి? ఫ్రెండ్స్ మీరైతే భయపడదండి. ఈ రీసెల్లింగ్ బిజినెస్కి సంబంధించిన గ్రూప్ మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. దాంట్లో జాయిన్ అవ్వండి కంపల్సరీగా. ఎందుకంటే ప్రతి ఒక్కటి అందులో చాలా మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. దాంట్లో మీరు ఒక ప్రోడక్ట్ సెండ్ చేసినా కూడా కనీసం ఒక రోజుకి 3-4 అన్న ఆర్డర్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. అలాగనే ఈ బిజినెస్ ఎలాగ గ్రోత్ చేసుకోవాలి, ఈ బిజినెస్ని ఎలాగా ఫాలోఅప్ చేసుకోవాలి, ఎలాగ డెవలప్ చేసుకోవాలి అన్నది కూడా ఆ గ్రూప్లోకి వెళ్తే మీకు కంపల్సరీగా ఆటోమేటిక్గా అన్ని క్లియర్గా తెలుస్తుంది. అలాగనే ఆ గ్రూప్లో కనీసం ఒక వీక్లీ 2 times అయినా ఖచ్చితంగా అయితే క్లాసెస్ అయితే కంపల్సరీగా షెడ్యూల్ చేస్తారు. ఎందుకంటే మనము ఆ గ్రూప్లో జాయిన్ అవ్వడం కాదు, ఆ గ్రూప్లో జాయిన్ తర్వాత మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే మన బిజినెస్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా మనము గ్రోత్ వెళ్ళాలి అన్నది ఆ గ్రూప్లో కంపల్సరీగా వీక్లీ 2 times అయితే క్లాస్ అయితే కంపల్సరీగా ఉంటుంది. రీసెల్లింగ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఈ వీడియో అన్నది నేను ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం రీసెల్లింగ్ గురించి అయితే చెప్పాము, కానీ కొంచెం అయితే ఫాలో అయ్యాము, కొంచెం అయితే డ్రాప్ బ్యాక్ అయినాం. కాబట్టి దాన్ని మళ్ళీ అప్డేట్ చేసేదానికి రీసెల్లింగ్ బిజినెస్ చాలా ఈజీ అండి. ఇప్పుడు కనీసము మనం ఏదైనా సరే ఒక షాప్ పెట్టాలన్నా, లేదంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అమ్మాలన్నా, ఏదైనా సరే మనం ఆన్లైన్ ద్వారానే అమ్మగలం. ఎందుకంటే చుట్టుపక్కల కాంపిటీషన్ అన్నది ఎక్కువ అయిపోయింది. కాబట్టి చుట్టుపక్కల కనీసం ఒక 2000-3000 వచ్చినా కూడా మనకు ఆన్లైన్ ద్వారా కనీసం 1000 రూపాయలన్నా రావచ్చు కదా. మనమేమి అందులో ఏమి 10,000-20,000 అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు కదా. ఉన్న స్టాక్నే మనము సేల్ చేసుకుంటున్నాం, పాత స్టాక్నే, ఓల్డ్ స్టాక్నే. కాబట్టి ఎవరైతే ఇంకా జాయిన్ కాలేదో ఆ గ్రూప్లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగనే మంచి మంచి ఐడియాస్ అయితే నేను ఇస్తాను ఆ గ్రూప్లో. కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా రన్ అవుతుంది ఈ బిజినెస్ అన్నది. ఎందుకంటే మనము చాలా బిజినెస్ చూస్తుంటాం, మన ఇంటి దగ్గర కానీ, మన
చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరు ఒకరు స్టార్ట్ చేశారంటే దాంట్లో కనీసం 10 మందినో స్టార్ట్ చేస్తారు ఒకే వీధిలోనే. కాబట్టి వాళ్ళందరికీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మన స్టాక్ అనేది మిగిలిపోతుంది. కొందరు 50,000 స్టాక్ తెచ్చుకుంటారు, మిగిలిపోతుంది. కొందరు ₹1,00,000 స్టాక్ తెచ్చుకుంటారు, మిగిలిపోతుంది. చాలా మంది ఇప్పుడుండే సిచ్యువేషన్లో చాలా మంది ఈ యూట్యూబ్ వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్ వీడియో చేసి శారీస్ బిజినెస్ చేస్తే ఇంత లక్షలు వచ్చేస్తాయి, బ్యాంగిల్ బిజినెస్ చేస్తే ఇంత లక్షలు వచ్చేస్తాయి అలా వినేసి పాపం ఏమి తెలియకుండా ఎట్లా ఏదో చెప్పారనేసి ₹1,00,000కి 50,000 స్టాక్ తెచ్చుకునేసి అది పక్కన పెట్టేస్తున్నారు. అది ఇంటి పక్కన సేల్ కాదు, బయట సేల్ కాదు, హోల్సేల్గా తెచ్చుకున్నాము స్టాక్ మొత్తం, మళ్ళీ రిటర్నబుల్గా కూడా లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటే, ఒకవేళ మా దగ్గర స్టాక్ లేదు, మేము వేరే వాళ్ళ ప్రోడక్ట్ను మేము అమ్మగలము, అమ్మిన తర్వాత మాకు కమిషన్ తీసుకోగలము, అలాంటి వాళ్ళు కూడా మన గ్రూప్లో జాయిన్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్ లేదనుకోండి, నేను ఎలాగ రీసేల్ చేసుకోవచ్చు? ఒకవేళ వేరే వాళ్ళ ప్రోడక్ట్ని నేను స్టాక్ తీసుకొని మన గ్రూప్లో, అంటే మీరున్న గ్రూప్లో కానీ, మీరున్న రిలేషన్ బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ షేర్ చేశారనుకో, ఒకవేళ వాళ్ళకి ఇష్టమైందనుకో ఆ ప్రోడక్ట్, మీ ద్వారా వాళ్ళని సేల్ చేసుకోవచ్చు. మీకు అన్నది కమిషన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, దాంట్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా మనకి ఇష్టమైన స్టాక్ని క్లిక్ చేసుకొని మన ఇంటి దగ్గర వరకు అయితే రప్పించుకుంటున్నాం. కానీ మన ఫ్రెండ్ కూడా అదే స్టాక్ కావాలి, మనమే ఆర్డర్ పెట్టి వాళ్ళకి ఇస్తున్నాం. మన దానివల్ల ఏం లాభం వస్తుంది? ఏం లాభం లేదు. అదే మనము ఓన్ ప్రోడక్ట్, అంటే మన లోకల్ ప్రోడక్ట్ మనము ఏదైనా ఎవరి దగ్గర ఉందనుకోండి, దాన్ని పికప్ చేసి మన గ్రూప్లో పెట్టామనుకోండి, మీ ద్వారా వాళ్ళు సేల్ చేశారనుకోండి, మీకు అన్నది ఒక ప్రోడక్ట్ మీద ₹100, ₹150, ₹200 అట్లా వస్తుంది. అక్కడ అలాగా రోజుకి ఒక 5 ప్రోడక్ట్లు కానీ 6 ప్రోడక్ట్లు కానీ, అంటే ప్రొడక్ట్ అంటే మీరు మళ్ళీ వేరే వేస్టేజ్ నెక్స్ట్ ఇంకోటి ఏదో అనుకోవద్దండి. ప్రొడక్ట్ అయితే మీ దగ్గర ఉండే స్టాక్ కానీ, మీ దగ్గర ఉండే స్టాక్ కానీ ఏదైనా సరే ప్రొడక్ట్ అనమాట. ఆ ప్రొడక్ట్ మనం సేల్ చేసినామనుకో మనకు ₹100, ₹150, ₹200 వస్తుంది. అట్లా రోజుకి ఒక 5 స్టార్ట్ చేసినామంటే కూడా ₹1000 అయితే కంపల్సరీగా అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. పెట్టుబడి లేకుండా, రూపాయి పెట్టుబడి లేకుండా మనం రీసేలింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు అయితే క్లియర్ అయింది కదా మీకు? కాబట్టి ఇంకా ఎవరైతే ఉన్నారో మేము రీసేలింగ్ బిజినెస్ చేసుకోగలము, మేము అమౌంట్ అన్నది ఎర్న్ చేసుకోగలము, మా దగ్గర రూపాయి కూడా డబ్బు లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, కాబట్టి మీ ద్వారా మేము ఏదైనా హెల్ప్ చేసుకోగలము అనుకునే వాళ్ళైతే ఆ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కంపల్సరీగా అయితే అప్డేట్ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం అయితే మనము డ్రాబ్యాక్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు మంచిగా ప్లాన్ చేసుకునేసి మనము అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి. అలాగే చాలా మంది ఫ్యామిలీస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకు, అన్న నాకు ఏం హెల్ప్ లేదు, చిన్నపిల్లలు ఉన్నారు, నేను బయటికి పోలేను అనే వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మసాలా బిజినెస్ అనుకోండి, మార్కెటింగ్ చేసుకోవాలి, ఆడ తిరగాలి, ఈడమ్మాలి, వాళ్ళు చాలా మంది అడిగారు, నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను, నేను బయటికి వెళ్ళలేను, చిన్నపిల్లలు ఉన్నారు, నాకు చాలా ప్రాబ్లం. అలాంటి వాళ్ళకి అప్పటికప్పుడే అమౌంట్ వచ్చేది ఏ బిజినెస్ అంటే రీసేలింగ్ బిజినెస్ అనమాట. ప్రోడక్ట్ అయిపోయిన వెంటనే మీ అకౌంట్లో పడిపోతుంది. ప్రోడక్ట్ అయిపోయిన వెంటనే మీరే కమిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం మీకు క్లియర్గా అర్థమైంది కదా రీసేలింగ్ బిజినెస్ గురించి నేను చెప్పడం. ఎందుకంటే లాస్ట్ 10 డేస్ బ్యాక్ నేను వీడియోలో క్లియర్గా చెప్పాను, కాబట్టి దీంట్లో కొంచెం క్లుప్తంగా చెప్పాను. కాబట్టి మీకు ఇష్టమైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మంచిగా ఎర్న్ చేసుకుందాం, నిజాయితీగా ఎర్న్ చేసుకున్నాం, హెల్తీగా ఎర్న్ చేసుకున్నాం. కాబట్టి ఎవరిని మోసం చేయొద్దండి, మీరు మోసపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.